హాయ్ అండి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు నాలుగో లింగంగా చెప్పుకునే లింగం నైరుతి లింగం. ఈ నైరుతి లింగం రాజగోపురం నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది నైరుతి దిక్కున ఉండడం వల్ల దీనిని నైరుతి లింగం అని అంటారు. ఈ నైరుతి లింగాన్ని మనం దర్శించుకోవటం వల్ల మనకు మనసు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుందని అంటూ ఉంటారు. ఈ నైరుతి లింగాన్ని దర్శించుకోవటం వల్ల గ్రహదోషాలు, వాస్తు దోషాలు రెండూ మన నుంచి దూరం అవుతాయి అని పురాణాల్లో చెప్పుకుంటూ ఉంటారండి. ఈ నైరుతి లింగం దగ్గర కావ్యకంఠ గణపతి ముని ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేశారు అని చెప్పుకుంటూ ఉంటారండి పురాణాల్లో. ఈ కావ్యకంఠ గణపతి ముని ఎవరో కదండి, స్వయాన విఘ్నేశ్వరుడు, వినాయకుడు అని అంటూ ఉంటారండి. ఈ గణపతి అనగా వినాయకుడు మానవ రూపంలో శివుణ్ణి స్మరించుకోవటానికి కావ్యకంఠ గణపతి మునిగా అవతారం పొందాడు అని పురాణాల్లో చెప్పుకుంటూ ఉంటారండి. ఇక్కడ ఈ నైరుతి రంగంలో మనకు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న వాస్తు దోషాలు మన నుంచి దూరం అయిపోతాయి అని చెప్పుకుంటూ ఉంటారు పురాణాల్లో. ఇది రోడ్డుకి కొంచెం దూరంలో నైరుతి దిక్కులో ఉంటుందండి. ఇక్కడ కంపల్సరిగా ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు అలా కూర్చోవటం వల్ల అరుణాచలేశ్వరుని మనసులో స్మరించుకుంటూ ఒక 10-15 నిమిషాలు ఉండటం వల్ల మనసు చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు. కంపల్సరిగా ఇక్కడికి వెళ్తే నైరుతి లింగాన్ని దర్శించుకోండి. ఆ అరుణాచలేశ్వర యొక్క బ్లెస్సింగ్స్ మనందరికీ ఉండాలని నేను ఎల్లవెల్లా కోరుకుంటాను. ఓం నమః శివాయ.